నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ప్రస్తుతానికి మనతో ఇక్కడ జనాలు ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం ఏంటి అభివృద్ధి జరిగిందా లేదా అనేది కూడా దానిపైన ఒకసారి తెలుసుకుందాం. నమస్తే బాబాయ్, మీ పేరు? సాంబశివరావు కనకాల. మరి ఇక్కడ చూసుకుంటే డెవలప్మెంట్ విధంగా చూసుకుంటే మీ ఏరియాలో ఈ కాన్స్టిట్యున్సీ పరంగా చూసుకుంటే ఏం జరిగింది అనుకోవచ్చు? మాకు ఏమీ జరగల. గత ప్రభుత్వంలో జరిగిన లెక్క అయితే ఈ ప్రభుత్వంలో మాకు జరిగింది ఏమీ లేదు. శూన్యం. ఓకే. మాకు రైతువారీగా ఇతను చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ప్రభుత్వం మాకు గత ప్రభుత్వంలో మాకు అన్నీ వచ్చినాయి. ఈ ప్రభుత్వంలో ఒక్కటి కూడా ఏది రాల. కనీసం వరదలకి పోతే వేసుకోవడానికి ఇత్తనాలు కూడా ఇవ్వాల. ముందేం చూడటం మేము ఇస్తామని చెప్పారు. కనీసం ఒక్క ఇత్తనం కూడా ఇవ్వాల. మేము మళ్ళా 8,000 10,000 పెట్టి కొనుక్కొని వేసుకున్నాం. దానికి మద్దతు ధర అంటే ధర లేదు. అన్నీ అమ్ముకున్నాక ఇప్పుడు 1 వారా పెంచుతున్నారు. తప్పితే మాకు జరిగిందైతే వాస్తవంగా ఏమీ లేదు. గత ప్రభుత్వంలో రైతు వారికి ట్రాక్టర్ ఇచ్చాడు, పవర్ స్పేర్ ఇచ్చాడు, తైవాన్ ఇంజిన్ ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, మిరగాయ పట్టలు అన్నీ ఇచ్చాడు. ఈ ప్రభుత్వంలో మాకు ఇంత కూడా ఒక్కటి కూడా ఇవ్వాల. చేస్తున్నాము అంటే మొత్తానికి అయితే చేస్తున్నాము, అభివృద్ధి అయితే జరుగుతుంది అంటున్నారు. చెప్పుకోవటానికే ఆ మాట. చేసింది అయితే మాత్రం ఏమీ లేదు. ఎక్కడ ఒక పొలం పోవాలంటే ఒక రోడ్డు లేదు. వరదలకంతా ఇది ఇంత ఎత్తున మినుము అయితే ఆ మినుములో నీళ్లుంటే ఆ నీళ్లు పంపించకుండా వారం రోజులు నీళ్లు ఆవుతూనే ఉంచి కావాలని నీళ్లు నిల ఉంచి పైర్లు మొత్తం ఆగం చేసి చేతికి ఒక ఇది కూడా రాకుండా చేశాడు. మళ్ళీ మేము తిప్పి అది వేసుకోవాలంటే ఎకరానికి వచ్చి 15,000 మళ్ళీ ఖర్చు అయింది. సరే, దానికి ఏమన్నా మద్దతు ధర అంటే మద్దతు ధర లేదు. ఈ ప్రభుత్వంలో మాకు రైతు వారీగా జరిగింది ఏమీ లేదు. మరి మిగతా విధంగా చూసుకుంటే మరి అమ్మ ఒడి అంట ఇలాంటి పథకాలు చాలా వాళ్ళు చెప్పుకోవటానికే ఇచ్చింది. ఇద్దరికి చెప్పుకునేది 10 మందికి ఇచ్చామని చెబుతున్నారు. అమ్మ ఒడి ఎంతమందికి ఇచ్చారో మా దగ్గర లిస్ట్ ఉంది, మేము చెబుతాం. మరి రమ్మనండి వాళ్ళు ఎవరైనా ముఖాముఖికి. ఫస్ట్ 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు. 13,000లో మళ్ళీ 1,000 తీసేశారు. లెటర్ని దొడ్లు అన్నారు, ఇయ్యన్నారు పిల్లల దగ్గర. పోయినసారి లాస్ట్ ఇక 100లో 8 మందికి ఇచ్చారు. తతిమ్మ వాళ్ళకి అసలు లేవు. వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. పోతే ఏంటంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఇదిగో బటన్ నొక్కాడు, వస్తున్నాయి అని ఇదే ఈ బటన్ నొక్కుడుతోనే సరిపోయింది. 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అది ఈ ప్రభుత్వానికి మేము దండం పెడుతున్నాం. దయించి ఈ రైతు వారీగా ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని తీసిపోయే బంగాళాఖాతంలో కలపండి. అది మరి ఇప్పుడు ఎలక్షన్లు కూడా దగ్గర వస్తున్నాయి. మరి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? మరి మాకు ఎమ్మెల్యే ఓకే, ఎంపీ గారు ఓకే. కాసాన్ గారు ఇక చెప్పే పని లేదు. ఆయన ఇది అంతా ఇంత కాదు, బ్రహ్మాండంగా ఉంది. ఆయన వచ్చిన కాడి నుంచి 2 నెలల నుంచి పరుగులు పెట్టిస్తున్నాడు. పక్కన వాళ్ళకి చెమటలు పట్టిస్తున్నాడు. దాదాపు మాకు తెలిసి ఎనాలమాస్ అయింది. పరుగులు పెట్టిస్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు గెలిపి ఎవరిది అనుకుంటున్నారు ఇక్కడ స్థానికంగా? చంద్రబాబే ఖచ్చితంగా, పక్కా జనాలు గెలిపిస్తారా? గెలిపిస్తారు. కూటమితోనే కలిపు. కూటమితో కలిపే. అదేంది కూటమితో కలిపే.